ఇప్పుడు ఈత ఆడు కాదు కదా, ఆ బ్రహ్మదేవుడు వచ్చినా సరే నా రొమాన్స్ ఆపలేడు. ఏంటి కార్తీక్ అలా అంటావు? ఆ బ్రహ్మదేవుడు రాస్తేనే కదా మన ఇద్దరు ఒకటవబోతున్నాం. ఐ మీన్ కలిసాము, పెళ్లి చేసుకోబోతున్నాం. మరి ఆ దేవుణ్ణి అలా అంటావేంటి? తప్పు. అయినా ఏంటి కార్తీక్ నువ్వు రోజు రోజుకి చిన్నపిల్లాళ్ళ అయిపోతున్నావు. ఇప్పుడు చిన్నబో వచ్చి మనని కనిపెట్టేస్తే ఏం జరుగుతుందో తెలుసా? కనిపెట్టేశాడే అనుకో, ఈ తాడిని పట్టుకుని మనల్ని వెతుక్కుంటూ వచ్చేలోపు ఒకటి కాదు 100 ముద్దులిచ్చి పుచ్చుకోవచ్చు. ఏంటి కార్తీక్ ఇది? నాకు భయంగా ఉంది కార్తీక్. ప్లీజ్ కార్తీక్, మనం వెళ్ళిపోదాం. ఏంటి నువ్వు అలా అంటావేంటి? బాబాయిని తప్పించుకుని ఇంత రిస్క్ చేసి ఇక్కడ దాకా వచ్చింది దీనికోసమేనా? ప్లీజ్ అంజలి, ఒక్క ముద్దు అంజలి, ప్లీజ్ అంజలి. లేదు కార్తీక్, ఎవరైనా చూస్తారేమోనని నాకు భయంగా ఉంది. ప్లీజ్ ప్లీజ్ అంజలి. ఏంటి ఇద్దరు కనిపించట్లేదు? ఎక్కడికి వెళ్ళారు? ఈ తాడు పట్టుకొని వెళ్తే ఇద్దరు ఎక్కడ దాక్కున్నారో తెలిసిపోద్ది. ఒక్క ముద్దు అంజలి, ప్లీజ్ అంజలి. ఏంటి బాబు, నన్నే మోసం చేసి తప్పించుకోవాలనుకున్నావా? అది కాదు బాబాయ్, అది అంజలి. నువ్వేం చెప్పద్దు, నీ గురించి నాకు మొత్తం తెలుసు. నీ నడుముకి తాడు కట్టిందే నీ అల్లరి చేష్టలకి బ్రేక్ వేద్దామని. అయినా నువ్వు నన్ను తప్పించుకొని ఇన్ని చేష్టలు చేస్తున్నావు. అది కాదు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. అంజలి నువ్వనే రాతిగుండమ్మ నా కూతురి దురాగతాలు చూసి చూసి బండపారిపోయింది. ఒకవేళ నాకు చావంటూ వస్తే దాన్ని చంపి ఆ తర్వాత నేను చస్తాను. ఒరే హరి, దానికి ఫోన్ చేయి. ఇప్పుడు ఎందుకు మావయ్య? ఇంత మోసం చేస్తుందా? మాట ఇచ్చి తప్పుతుందా? చేరా చెయ్యి, ఫోన్ చేయి. మావయ్య మీరు ఆవేశపడకండి, నేను చేస్తాను. హలో హరి, ఇంకా మా ఫ్రెండ్ దగ్గరే ఉన్నాను. ఏ ఫ్రెండ్ దగ్గర ఉన్నావే? మంగా, వెరీ గుడ్, చాలా బాగా చేసావు. నిన్ను చూసి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. అనవసరంగా ఇన్ని రోజులు వేరే వాళ్లతో నిన్ను పోల్చి చాలా బాధ పెట్టాను. నువ్వు నా కన్న కూతురివి. నువ్వు ఇలాగే నెక్స్ట్ స్కిట్ లో కూడా అదిరిపోయేలా పర్ఫామ్ చేయాలి, సరేనా? ఓకే మమ్మీ. నా బంగారు తల్లి.
శ్రీచరణ భోజములకు నమస్కరించి మేము వరించి మీ గురించి ఎన్నో కలలు కన్నా కన్నె బంగారు. మావయ్య, పిన్ని, బాబాయ్, మా అమ్మని చూసాను తెలుసా? చాలా రోజుల తర్వాత మా అమ్మని చూశాను. ఏమండి, నేను ఈరోజు మా అమ్మని కలిసాను తెలుసా? ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఇప్పుడు ఆలోచిస్తే లాభం లేదు సార్. ఈ పేపర్స్ ని చూస్తే మీకే అర్థమవుతుంది. స్వతంత్రంగా బ్రతకగలన్న నమ్మకం వచ్చిందనుకుంటా. పని మనిషిని పట్టపురాణిని చేయాలనుకున్నా తన బుద్ధి పోనిచ్చుకోదంటానికి ఇదే సాక్ష్యం. మేగోటి పార్వతి అని సంతకం పెట్టింది. ఘట్టమనేని పార్వతి అని సాయం చేసుంటే ఇంకా తన మనసులో మీరున్నారనుకునేదాన్ని. కుక్కని సింహాసనం మీద కూర్చోబెట్టాలనుకుంటే ఇదిగో ఇలాగే జరుగుతుంది. ఈ ఆలియా నా ఫోన్ ఎందుకు కట్ చేసింది? ఇప్పుడేం చేయాలి? ఎలా చెప్పాలి ఇక్కడ ప్రజ్ఞ గ్యాంగ్ మొత్తం అక్కడికి అటాక్ చేయడానికి వస్తున్నారని? నువ్వెక్కడేం చేస్తున్నావు? నువ్వు చాలా హరీలో ఉన్నావు కదా. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? నేను ఆలియాకి. తనకు కూడా చెప్పాలిగా. మీరందరూ ఇక్కడ తన వెనకాల తనకి తెలియకుండా ఏమేం చేస్తున్నారు? ఏం చేస్తున్నావు నువ్వు? అదే ఇంతకు ముందు చేసింది. నేను నోరు మూయించడానికి ఈ మంగళగిరికి సైకిల్ నడపడమే రాదు. అలాంటి దాన్ని ఏకంగా కారెక్కించి నడిపించడాన్ని ఏమంటారు దుర్గమ్మ? నీకే సైకిళ్ళు, స్కూటీలు, దానికేంటే నాకు కాబోయే కోడలు. నా దగ్గర వాయిస్ రికార్డ్ అయి ఉన్న సంగతి మర్చిపోయావా? అసలు అది ఆ జ్యోతిష్కుడు గొంతేనా నాకు అనుమానం. అయితే విను. ఏంటే గొంతు వినిపించవే అంటే అలా కంగారు పడతావేంటి? నన్ను బెదిరించే ఆయుధాలు ఏవి నీ దగ్గర నేను ఉండనివ్వను.